సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంటే రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ పేర్లు వినిపిస్తాయి. ఈ ముగ్గురులో త్రివిక్రమ్ కాస్త వెనుకబడిపోయాడు. అలా వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తీసిన గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ కాలేదు. రాజమౌళి, సుకుమార్తో త్రివిక్రమ్ పోటీ పడలేకపోయాడు. అందుకే యూటర్న్ తీసుకొని ప్రయోగం చేస్తున్నాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి? తెలుగులో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు కావాలంటే బ్లాక్ బస్టర్ ఇస్తే సరిపోదు, ఇండియా వైడ్ అద్దిరిపోయే హిట్ కొట్టాలి. ఇలా అందరికంటే ముందే పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకుని తెలుగులోనే కాదు ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు జక్కన్న. ఇక పుష్పతో లెక్కలు మాస్టర్ సుకుమార్ లెక్క మారిపోయింది. పుష్ప రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ విజయం సాధించింది. ఇక పుష్ప 2 అయితే 1800 కోట్ల మార్కును దాటేసి హిందీలో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇండియా వైడ్ హిట్ పడకపోతే పాన్ ఇండియా ఇమేజ్ రాదు. ఇదే దారిలో వెళ్లిన రాజమౌళి, సుకుమార్ అందనంత ఎత్తుకు చేరుకున్నారు. ఈ స్థాయికి తగ్గట్టుగా తనను చెప్పుకోవాలంటే పాన్ ఇండియా మూవీ తీయాల్సిందేనని త్రివిక్రమ్ గ్రహించారు. బాహుబలితో జానపదం, RRR తో పీరియాడిక్ టచ్ చేసిన రాజమౌళి మాదిరి త్రివిక్రమ్ కూడా కొత్తగా ఆలోచించాడు. బన్నీతో పౌరాణిక చిత్రాన్ని తీయాలి అనుకుంటున్నారు. ఇంతవరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తప్ప మరో జానర్ టచ్ చేయని మాటల మాంత్రికుడు బన్నీతో మైథలాజికల్ మూవీ ప్లానింగ్ లో ఉన్నారు. రాజమౌళి, సుకుమార్ మాదిరి అగ్ర దర్శకుడు అనిపించుకోవాలంటే డేర్ చేయాలి, రొటీన్ ని పక్కన పెట్టాలి. ఇంతవరకు రాజమౌళినే కాదు ఎవరూ టచ్ చేయని జానర్ తో త్రివిక్రమ్ బన్నీని డైరెక్ట్ చేస్తాడని నిర్మాత తెలిపారు. లేటెస్ట్ గా బయటకు వచ్చిన న్యూస్ తో బన్నీతో త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ చేస్తున్నాడనే టాక్ నడుస్తోంది. ఐకానిక్ స్టార్ ఇందులో వార్ ఆఫ్ గాడ్ కార్తికేయ గా కనిపించనున్నాడు. కల్కి మాదిరి మైథలాజికల్ టచ్ ఇస్తాడా లేదంటే ఏకంగా పౌరాణిక సినిమానే తీస్తాడా అన్నది చూడాలి. గుంటూరు కారం రిలీజ్ అయి ఏడాది దాటిందే. బన్నీతో తీయబోయే సినిమా స్టోరీని చెక్కుతూనే ఉన్నాడు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ అంటే 6 నెలల్లో తీసేసే సినిమా కాదు, మినిమం ఏడాది పాటు సెట్స్ పైనే ఉంటుంది. సినిమా ఎప్పుడు మొదలైనా ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదు.